హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆద్య వ్లాగ్స్ 2022. మేము ఈరోజు సాటర్డే స్పెషల్ అని చెప్పేసి ఒక టెంపుల్కి వెళ్ళినాం అనమాట. కొంచెం లేట్ అయింది వెళ్ళేసరికి. ఎక్కువ జనాలు అయితే ఏం లేకుండే. మేము వెళ్ళిన తర్వాత వచ్చిర్రు కొందరు. చాలా పీస్ఫుల్గా అనిపించింది వెళ్ళిన తర్వాత. అక్కడ శివుని టెంపుల్, ఇంకా హనుమాన్ది, అక్కడ పక్కన వినాయకుడిది. అండ్ మెయిన్గా ఈ టెంపుల్లో అయితే సత్యనారాయణ స్వామి టెంపుల్ అన్నమాట. ఇది ఇక్కడ ఇలా అన్ని టెంపుల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇది వినాయకుడు అన్నమాట. ఇక్కడ మేము దీపం ముట్టించేసినాము. ఇంటి దగ్గర నుంచే తీసుకెళ్ళిన వాటిని అందులో పువ్వులు దేవునికి పెట్టేసి ఇంకా ఆయిల్ ఇందులో పోసేసి దీపం ముట్టించేసినాం. అన్ని టెంపుల్స్ ఓపెనే ఉండే కానీ సత్యనారాయణ స్వామిది అయితే డోర్ క్లోజ్ చేసిండ్రు అనమాట. వేరేది కూడా క్లోజ్ చేసి ఉండే, బట్ మనకు ఓపెన్ చేయడానికైతే వీలుండే, బట్ దానికైతే లాక్ వేశారు. అండ్ ఇక్కడ మేము పూజ చేసేసినాము. వినాయకుని ఎదురుగానే ఇలా తులసి చెట్టు కూడా ఉంది. ఇక్కడ కూడా పూజ చేసేసినాము. ఆ తర్వాత టెంపుల్లోకి అయితే వెళ్ళినాము. ఇది అవుట్ సైడ్ టైప్ అన్నమాట, సపరేట్గా ఉంది ఇక్కడ. అండ్ లోపల డోర్ ఓపెన్ చేస్తే శివుని టెంపుల్ అయితే కనిపిస్తుంది. శివలింగం ఉంది. మార్నింగ్ మార్నింగ్ ఇట్లా టెంపుల్స్కి వెళ్తే ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. మంచి డివోషనల్ ఫీలింగ్ అయితే అనిపిస్తుంది. అండ్ కూల్గా అనిపిస్తుంది. ఆ డే అంతా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ శివుని అన్నమాట. ఇట్లా నందిల నుంచి జస్ట్ వీడియో తీయడానికి ట్రై చేసినా కానీ పూలు ఉండడం వల్ల కరెక్ట్ రాలేదు. ఆద్య అండ్ వాళ్ళ అమ్మమ్మ పూజ చేస్తున్నారు. దేవునికి పువ్వులు గిట్ల పెట్టేస్తున్నారు అనమాట. అదైతే ఫుల్ సతాయించింది. అసలు ఒక్క దగ్గర ఉండరు పిల్లలు ఎవ్వరైనా అంతే. ఏమే అది తీసుడు చేస్తుంది. ఈ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూసేది మేము ఏమేమి చేసినాము అని చెప్పేసి. అండ్ కొంచెం డిసప్పాయింట్ అయిందంటే సత్యనారాయణ స్వామి టెంపుల్ అయితే క్లోజ్ అయి ఉంది. కొంచెం ముందు వెళ్తే బాగుంటుండేనేమో, ఓపెన్ ఉంటుండే. మేము కొద్దిగా లేట్ అయింది. ఇంట్లో అంతా కొంచెం పని ఉండే, దానివల్ల కొంచెం లేట్ అయిపోయింది. ఇక్కడ మా అమ్మ ఆద్యతోనే దేవునికి ఫ్లవర్ పెట్టిస్తుంది. అండ్ చూడండి, మీరు కూడా మొక్కుకోండి దేవునికి. అంటే ఈ వ్లాగ్లో ఏం మాట్లాడాలో కూడా అర్థమవుతలేదు. జస్ట్ మేము ఏం చేసినాం అనేది అయితే చూడుర్రి. ఆదికి బుట్ట అంటే ఫుల్ ఇష్టం. ఆమె కూడా పెట్టుకుంటుంది. ముందు మీరు చూస్తూ ఉంటారు వీడియోలో. అమ్మ ఆద్య పూజ చేస్తుంటే నేను ఇట్లా వీడియో అయితే తీస్తున్నాను అన్నమాట. నేను ఆల్రెడీ దేవునికి ఫ్లవర్స్కి ఇట్లా పెట్టేసిన. నేను పెట్టేసినప్పుడు ఇంకా వీడియో ఏం తీయలేదు, కానీ అమ్మ పెట్టినప్పుడు నేను వీడియో తీస్తున్నా. ఈ వ్లాగ్ అంతా ఇదే ఉంటుంది. అండ్ దీనికి పక్కనే కూడా ఒక టెంపుల్ ఉంది హనుమాన్ది. దానికి కూడా డోర్ క్లోజ్ చేసిండే, బట్ కనిపించిండే. కాకపోతే సత్యనారాయణ స్వామి అయితే చూడడానికి అయితే వీలు లేకుండా మొత్తం క్లోజ్ ఉండే, అసలు ఏం కనిపించలేదు. చిన్నగా కనిపించింది డోర్స్ మధ్యలో నుంచి ఇట్లా చూస్తుంటే. ఇంకోసారి ఎప్పుడైనా వెళ్ళాలి ఖచ్చితంగా. సో మేము కొబ్బరికాయ తీసుకెళ్ళాం కాబట్టి అక్కడ దేవుని ముందే కొట్టేసినాము. అండ్ ఇది హనుమాన్ టెంపుల్ అనమాట, పక్కనే ఉంది. శివాలయం పక్కనే హనుమాన్ టెంపుల్ కూడా ఉంది. అన్నీ ఒకే దాంట్లో ఉన్నాయి, బట్ సపరేట్గా టెంపుల్ లాగా ఉన్నాయి అన్నమాట. సాటర్డే కాబట్టి చాలామంది వచ్చి ఉంటారు. మేము వెళ్ళిన తర్వాత అయితే వచ్చిర్రు. మేమే లేట్ అనుకున్నాం కానీ ఇంకా చాలామంది వచ్చిండే మేము వెళ్ళినాక. అండ్ దీని పక్కనే ఇంకా కృష్ణుని టెంపుల్ కూడా ఉంది. కృష్ణయ్య శివాలయం వన్ సైడ్ ఒక టెంపుల్ ఉంది, అండ్ ఇంకొక సైడ్ అయితే శివాలయం పక్కన ఈ కృష్ణుని టెంపుల్ అయితే ఉంది. ఇక్కడ కూడా మేము మొక్కుకున్నాం అనమాట. అండ్ ఆద్య బొట్టు పెట్టుకుంటుంది. ఆమెకు చాలా ఇష్టం బొట్టుతో ఆడు. ఆమెకి వెరైటీగా చేస్తుంది ఆద్య. నడవమంటే నడవరాదు కానీ ఇట్లా చేస్తుంది అన్ని పనులు. వ్లాగ్ మొత్తం చూసేయండి. అండ్ ఇక్కడ మేము నవగ్రహ పూజ కూడా చేసాము. లాస్ట్లో మీకు కనిపిస్తుంది. నవగ్రహాలకు కూడా పూజ చేసినాము. నల్ల నువ్వులు ఉంటాయి కదా, నల్ల నువ్వులు నూనె తీసుకుపోయి దేవునికి అంటే సమర్పించి ఫ్లవర్స్కి ఇట్లా పెట్టేసి అండ్ దీపం కూడా ముట్టించినాం అన్నమాట. అదంతా వీడియోలో అయితే కనిపించదు, బట్ జస్ట్ నేను ఒక క్లిప్ అయితే దేవుణ్ణి తీసాను అంతే. నేను తీసేటప్పుడు అయితే నేను చేసినాను నవగ్రహ పూజ, సో వీడియో తీయడానికి రాలేదు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.